అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియో అయితే మీషోలో తీసుకున్న బ్యూటిఫుల్ శారీ అన్నమాట. అండ్ నాట్ ఓన్లీ బ్యూటిఫుల్ వన్ శారీ కాదు, చాలా శారీస్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నేను ఇప్పటివరకు ట్రై చేయలేదు, బట్ ట్రై చేయాలి అనిపించింది. కిచెన్ ఐటమ్స్ అన్నమాట. మీషోలో తీసుకున్న మంచి ఒక గిన్నెల సెట్. ఈ సెట్ నాకు జస్ట్ అవసరం అనిపించింది. అయితే ఒకసారి ట్రై చేసి చూద్దాము అని అనిపించి మీషోలో అయితే ట్రై చేశాను. చూడండి, డిఫరెంట్ డిఫరెంట్ సెట్ ఎన్ని వచ్చాయంటే 5 వచ్చాయన్నమాట. 5 సైజెస్ లో వచ్చాయి గిన్నెలు. సో మీకు ఫస్ట్ సైజ్ అయితే చూపిస్తా. ఇవి మన రెగ్యులర్ లైఫ్ లో చాలా యూజ్ వస్తాయి. సో వా క్వాలిటీ చాలా బాగుంది. నేను ఇప్పుడు ఇంట్లో యూజ్ చేసే దానికంటే డిమార్ట్ లో కంటే నాకు ఫ్రాంక్ గా చెప్తున్నా, డిమార్ట్ లో కంటే మీషోలో నాకు తక్కువ అనిపించాయి. సో ఒకసారి ట్రై చేస్తాను, నేను క్వాలిటీ ఎలా వచ్చిందో చూస్తాను అని అనిపించి ట్రై చేశాను. నాకైతే బాగా అనిపిస్తుంది క్వాలిటీ. ఈ సైజ్ కూడా కొంచెం కర్రీస్ ఉంటే మిగిలితే పెట్టుకోవచ్చు కదా. సో ఇది ఒకటి. అండ్ చూడండి, డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో నేను పర్సనలీ నాకు అవసరం ఉంది కాబట్టి నేను పర్చేస్ చేశా. నాకు బాగా అనిపించింది. సో డెఫినెట్ గా మనం రికమెండ్ చేస్తున్నాను, నేను పర్చేస్ చేయొచ్చు. క్వాలిటీ బాగుంది, మంచి థిక్ క్వాలిటీ వచ్చింది. ఇంకా నాకు ఇలా ప్రెస్ చేస్తే బయట నేను కొన్ని ప్లేసెస్ లో చూసా అలా అవ్వడం, కానీ ఇదిగోండి నేను గట్టిగా ప్రెస్ చేస్తున్నాను, అసలు ఏం లోపట అవ్వడం కానీ సాఫ్ట్ గా లేదు, మంచి గట్టిగా ఉన్నాయి గిన్నెలు. అయితే క్వాలిటీ చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. అండ్ వీటికి మూతల సెట్ తో సహా వచ్చింది. నేను అక్కడ 700 చేంజ్ వితౌట్ మూతలు చూసాను అనమాట. మూతలు రాలేదు వాటికి, మళ్ళీ మూతలు సపరేట్ పర్చేస్ చేశా. ఇక్కడ మనకి మూతల సెట్. సో గుడ్ వన్ అని చెప్తాను నేనైతే. ఇదైతే పర్ఫెక్ట్ గా నేనైతే 100% రికమెండ్ చేసే ఐటమ్ ఇది. సో మీకు కనుక నచ్చితే లేదా మీకు కూడా అవసరం ఉంది అని అన్నప్పుడు మాత్రం డెఫినెట్ గా ట్రై చేయండి. సో చూడండి, పర్ఫెక్ట్ గా క్లోజ్ అయ్యే మూతలు. నేను మూతలు ఏం లేకుండా తీసుకొని వేరే మూతలు తీసుకున్నందుకు పర్ఫెక్ట్ క్లోజింగ్ ఉండదు. ఈ పర్ఫెక్ట్ క్లోజింగ్ ఉంది, ఎయిర్ టైట్ లాగా కూడా నీట్ గా ఉంది. చూడండి, షేప్ వల్ల కరెక్ట్ గా మనకి లోపలికి కరెక్ట్ గా సెట్ అయ్యేలాగా ఉందన్నమాట. సో ఇది స్మాల్ సైజ్. బిగ్ సైజ్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. బాగున్నాయండి గిన్నెల సెట్ మాత్రం, నిజంగా క్వాలిటీ చాలా బాగుంది. మంచి మంచి క్వాలిటీ వచ్చాయి, మంచి ప్రోడక్ట్స్ వచ్చాయి. ఓకే, స్టీల్ అనేది స్టీల్ క్వాలిటీ చాలా బాగుంది. దీనికి కూడా బిగ్ సైజ్, ఇంత పెద్ద సైజ్, ఇది పెద్ద సైజ్ అన్నమాట. ఓకే, పెద్ద సైజ్ ఇలా చూడండి, డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అయితే. సో అన్న ఒకటేసారి పట్టుకొని చూపించలేము కాబట్టి ఓపెన్ నేను మీకు చూపిస్తున్నాను. టోటల్ 5 వచ్చాయి. ఇది స్మాల్ సైజ్, ఇది బిగ్ సైజ్. ఇవి రెండు డిఫరెన్స్ చూడండి. ఇంత ఇది స్మాల్ సైజ్, ఇది బిగ్ సైజ్ అనమాట. సో మీకు కనుక నచ్చితే నేను ఇంత 100% రికమెండ్ చేస్తున్నా. నేను ఇంట్లో వాడుకోవడానికి కోసమే తీసుకున్నాను, ఎందుకంటే విత్ మూతలు వస్తున్నాయి అనమాట. నాకు బయట వితౌట్ మూతలు ఈ ప్రైస్ పడుతుంది. అండ్ అవి కొంచెం బిగ్ సైజ్ ఉన్నాయేమో కానీ మూతలు రాలేదు, కానీ వీటితో సెట్ మూతలతో వచ్చేవి మంచి క్లోజింగ్ అయితే ఉన్నాయన్నమాట. సో గుడ్ ప్రోడక్ట్, డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి వెల్వెట్ బ్లౌజ్ తోటి బాగా ట్రెండ్ అయింది కదా. వర్క్ వెల్వెట్ బ్లౌజ్, గోల్డ్ శారీ విత్ వర్క్ వెల్వెట్ బ్లౌజ్ అనమాట. సో చాలా మంది రివ్యూస్ చూసి నేను సరే ట్రై చేద్దాం అనేసి అయితే పెట్టాను. ఓకే, బ్లౌజ్ చూద్దాం ఫస్ట్, ఎందుకంటే గోల్డ్ టిష్యూ శారీ కంటే నాకు బ్లౌజ్ చాలా నచ్చింది. వెల్వెట్ మంచి ప్రీమియం క్వాలిటీ వెల్వెట్ వచ్చింది, పట్టుకుంటే తెలుస్తుంది వెల్వెట్ క్వాలిటీ. అండ్ హ్యాండ్స్ కనుకుంటా వర్క్ అయితే వచ్చింది అనమాట. సో వర్క్ మొత్తం బ్లౌజ్ అంతా కూడా మనకి ఇలాగే బూటీ వచ్చింది. మంచి రాణి పింక్ అండి, మంచి కొంచెం డార్క్ మంచి డార్క్ పింక్. బ్లౌజ్ అంతా కూడా క్లాత్ అయితే ఇంత వచ్చింది చూడండి. క్లాత్ బాగా కనిపిస్తుంది కదా మీకు. క్లాత్ అయితే మంచి చీరపన్నాతో వచ్చింది, బిగ్ సైజ్ వచ్చింది, మంచి హ్యాండ్స్ పెద్దగా పెట్టించుకోవచ్చు. ఇలా అయితే వస్తుంది బ్లౌజ్ పీస్. ఇదిగోండి, వర్క్ దగ్గరగా చూసుకోండి, చిన్న చిన్న చెమ్కీతో వర్క్ అయితే వచ్చింది. శారీ వచ్చేసి దీనికి గోల్డ్ టిష్యూ శారీ. ఈ కాంబినేషన్ అనేది బాగా రన్ అవుతుంది. గోల్డ్ టిష్యూ శారీకి ఇలా వెల్వెట్ బ్లౌజ్ వేయడం అనేది బాగా ట్రెండ్ అండ్ బాగా రన్ అవుతుంది. ప్లెయిన్ గోల్డ్ టిష్యూ శారీస్, ఆర్గెన్జా లేదా ఇట్లా కోటా టిష్యూ శారీస్ కానీ, ఇది వచ్చేసి లైట్ ఆర్గెన్జా మిక్స్డ్ టిష్యూ శారీ అనమాట. సో మీకు ఇక్కడ చూడొచ్చు బూటీ వచ్చింది, మిగతా అంతా మధ్యలో ఇలా ప్లెయిన్ ఉంది. సో ఇది వచ్చేసి కొంచెం అట్లా ఆర్గెన్జా మిక్స్డ్ ఫీల్ అయితే ఉంటుంది. ఇదిగోండి, ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్. దీంట్లో కూడా సెల్ఫ్ బ్లౌజ్ అనేది వచ్చింది.
గోల్డ్ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేయించుకోండి. గోల్డ్ బ్లౌజ్ తోటి కూడా పేరప్ చేస్తే గోల్డ్ శారీ బాగుంటుంది, అదొక లుక్ ఉంటుంది. గోల్డ్ శారీ విత్ వెల్వెట్ బ్లౌజ్ ఇంకా మంచి అదిరిపోయే లుక్ ఉంటుంది. సన్న టిష్యూ శారీ మంచి స్టెప్ పెట్టి కూడా వేసుకోవచ్చు. సో ఇంత సన్న క్యారీ చేయలేమనుకున్న వాళ్ళు ఇలా గోల్డ్ బ్లౌజ్ తోటి వేసుకున్నప్పుడు సన్న సింగిల్ పళ్ళు వేసుకోవచ్చు, లేదా స్టెప్స్ వేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ద శారీ అయితే ఇలా వస్తుంది. మంచి 10 ఇంచెస్ బార్డర్ అయితే వస్తుంది, టిష్యూ బార్డర్ వస్తుంది, జెరీ బార్డర్, అండ్ అక్కడక్కడ అంతా జెరీ బూటీ అయితే వస్తుంది. ఇదిగోండి శారీ అంతా కూడా లుక్ అయితే ఇలా అయితే వచ్చింది చూడండి. ఓకే, మంచి టిష్యూ కాదు ఆర్గెన్జా పైన మంచి జెరీ తోటి వచ్చిన గోల్డెన్ జెరీ శారీ అనమాట. గోల్డెన్ జెరీ శారీ ఫ్యాబ్రిక్, అండ్ ఇది వచ్చేసి పెద్ద స్కాలప్ బార్డర్ విత్ ద స్వరోస్కి స్టోన్స్, అండ్ ఇది వచ్చేసి కొంచెం లైట్ బ్రౌన్ షేడ్ మిక్స్డ్ గోల్డ్ అనమాట, లైట్ బ్రౌన్ షేడ్. సో ఇది ఎలా వచ్చిందనే చూద్దాము. బ్లౌజ్ దీనికి ఇదిగోండి, బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి వర్క్ వచ్చింది. సో ఓకే, వెల్వెట్ వర్క్ కాదు, అందుకు స్టిక్ అయి ఉంటే నేను స్టోన్ వర్క్ ఏమైనా వచ్చింది అనుకున్నాను. ఇదిగోండి వెల్వెట్ బ్లౌజ్, మంచి మెరూన్ వెల్వెట్ బ్లౌజ్ వచ్చింది అనమాట. క్లాత్ అంతా కూడా చూడండి 1 మీటర్ క్లాత్ అయితే వచ్చింది, చీర పన్నా వచ్చింది. అండ్ శారీ చూసేద్దాం. శారీ వచ్చేసి ఇదిగోండి మధ్యలో బుటీస్ వచ్చాయి. శారీ స్టార్టింగ్ ఓకే, ఇదిగోండి పళ్ళు, శారీలో పళ్ళు కనిపిస్తుందా? శారీలో పళ్ళు ఇలా కార్నర్స్ కి ఇలా స్టోన్ బుటీస్ అయితే వచ్చాయి. సో ఈ ప్యాటర్న్ శారీస్ లో మనకి మీషోలోనే చాలా ఐ మీన్ వెండర్స్ కానీ డీలర్స్ డిఫరెంట్ డిజైన్స్ తోటి చాలా వెరైటీ శారీస్ అయితే తీసుకొచ్చారు అనమాట. లైక్ మిడిల్ పార్ట్ ఈజ్ లైక్ స్పేస్ సిల్క్, ఫిండీ సిల్క్ లేదా జిమ్మి చోక్ శారీస్ ఇవి. ఇది వచ్చేసి జిమ్మి చోక్ విత్ టిష్యూ టచ్ అనమాట. జిమ్మి చోక్ శారీస్ అనేవి మరీ జారిపోవు, టిష్యూ మిక్స్డ్. అదే ఫిండీ సిల్క్ శారీ వచ్చేసేమో కొంచెం బ్లాక్ థ్రెడ్ మిక్స్ అవుతుంది, షైన్ డబుల్ టోన్ ఉంటుంది. స్పేస్ సిల్క్ లో టిష్యూ మిక్స్డ్ అవుతుంది, అండ్ అదే సాటిన్ థ్రెడ్ మిక్స్ అవుతుంది. ఇలా ఇన్ని డిఫరెన్స్ ఉన్నాయి, కానీ అర్థమయ్యే వాళ్ళకి అంటే చూసే వాళ్ళకి అర్థమైపోతుంది తెలిసిన వాళ్ళకి. సో ఇది వచ్చేసి జిమ్మి చోక్ శారీ విత్ డ్యూయల్ టోన్ టిష్యూ మిక్స్డ్ అయింది అనమాట. ఎందుకంటే మీకు టిష్యూ గోల్డ్ కనిపిస్తుందా? మీకు కొన్ని షేడ్స్ లో గోల్డ్ కనిపిస్తుంది, కొన్ని షేడ్స్ లోనేమో లైట్ పింకిష్ బ్రౌన్, అదే లైట్ ఏమంటారు పీచ్ బ్రౌన్ షేడ్ కనిపిస్తుంది. అండ్ ఇదంతా పెద్ద స్కాలప్ బార్డర్ చూడండి, స్వరోస్కి స్టోన్స్ తో పెద్ద స్కాలప్ బార్డర్, అక్కడక్కడ బూటీస్ అయితే వచ్చాయి. సో ఓకే, బూటీస్ వచ్చాయి చూడండి ఇలాగా. సో అందరి పిల్లలు ఎగ్జామ్స్ అయిపోయినట్టున్నాయి. ఎగ్జామ్స్ అవుతున్నాయి అంటేనే కొంచెం వేరే రూమ్ లో అలా చేసినప్పుడు మీ కెమెరాకి దగ్గరగా ఉండి చేస్తాను. ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి కొంచెం పర్లేదు అనమాట, రిలాక్స్ గా చేయొచ్చు. సో ఇదిగోండి, ఇది ఎండింగ్ పార్ట్ ఆఫ్ ద శారీలో మనకి కింద అయితే స్కాలపింగ్ అనేది రాదు. సో ఇలా అయితే వస్తుంది. మనం హైట్ చెక్ చేసుకుందాం. హైట్ ఆఫ్ ద శారీ, ఓకే, హైట్ ఆఫ్ ద శారీ కూడా మంచిగా వచ్చింది. సో ఇప్పుడు నేను వచ్చేసి 5'5", సో నాకైతే పర్ఫెక్ట్ హైట్ ఆఫ్ ద శారీ సరిపోతుంది. శారీ ఈ టైప్ ఆఫ్ శారీస్ మీరు బర్త్డే పార్టీస్ కి వాటికి క్యారీ చేయండి, అదిరిపోతాయి అనమాట. సో మంచిగా ఇక్కడికైతే ఇలా అయితే బూటీ వచ్చి ఇక్కడ వస్తుంది విత్ మెరూన్ కలర్ బ్లౌజ్ అనమాట. సో కలర్ కాంబినేషన్ వల్ల అదిరిపోతుంది. సో నేను దీంట్లో ఇన్ని వెరైటీస్ చూపిస్తున్నా కాబట్టి ఏది బెస్ట్ అని చూసి తీసుకోవచ్చు. పెట్టుబడులకు కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి మధ్యలో బూటీ వస్తుంది అండ్ హెవీ స్కాలప్ అనమాట. స్కాలప్ అనేది హెవీగా వస్తుంది. జిమ్మి చోక్ అంటే ఏమి జారిపోదు. డ్యూయల్ టోన్ టిష్యూ అనమాట జిమ్మి చోక్ శారీలో. ఓకే, విత్ ద వెల్వెట్ బ్లౌజ్, సూపర్ క్వాలిటీ అండ్ సూపర్ లుక్ అయితే ఉందన్నమాట. విత్ బ్యూటిఫుల్ ఈ స్వరోస్కి బూటీస్ రావడం వల్ల శారీ మిడిల్లో అంతా కూడా ఇలా అయితే ఉంటుంది లుక్. అండ్ ఇంకొకటి 1 more బ్యూటిఫుల్ శారీ అని చెప్తాను నేను. సో నేను వీటి లింక్స్ ఇచ్చేస్తానండి డిస్క్రిప్షన్ బాక్స్ లో, మీరు లింక్స్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ 1 more శారీ వచ్చేసి రెడీ టు వేర్ శారీ. సో రెడీ టు వేర్ శారీ బ్లౌజ్ ఇది మన వన్ ఆఫ్ ద ఫాలోవర్స్ లో అడుగుతూనే ఉన్నారు. సో సరే ఆర్డర్ పెడదాం అనేసి అయితే ట్రై చేశా. సో బ్లౌజ్ వచ్చేసరికి ఇలా అయితే వస్తుంది. ఫస్ట్ బ్లౌజ్ చూసేద్దాం. ఫుల్ హెవీ వర్క్. మొన్న నేను ఇలాంటి హెవీ వర్క్ బ్లౌజ్ అయితే వేసుకున్నా. అది వచ్చేసి మొత్తం కర్దానా వర్క్ అనమాట. ఆ వర్క్కే ఒక 6,000 తీసుకుంటారు బ్లౌజ్ అంతా, అంత హెవీ వర్క్ అయితే వచ్చింది. అది రెడీమేడ్ తీసుకున్నాను. శారీ కూడా 6,000 చేంజ్ అయితే పడింది అనమాట.
ఇదిగోండి ఇదంతా కూడా ఇలా ఇది వచ్చేసి సిల్వర్ జెరీ థ్రెడ్. ఓకే, సిల్వర్ జెరీ థ్రెడ్ ఇలా అయితే వస్తుంది. బ్లౌజ్ అంతా హెవీగా వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది. బ్యాక్ సైడ్ ఓపెన్ అన్నమాట. అండ్ డోరీ వచ్చాయి కట్టుకోవడానికి బ్యాక్ సైడ్. ఓకే, బ్లౌజ్ కూడా నీట్ గా ఉందండి స్టిచ్చింగ్ పార్ట్ అంతా. అండ్ ఈ కప్స్ అనేది అలా గట్టిగా అలా ఏం రాలేదు, నీట్ గా వచ్చాయి. సో బ్లౌజ్ డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. బాగుంది లుక్ అయితే. వర్క్ అయితే దగ్గరగా చూసుకోండి. స్టోన్ వర్క్, సీక్వెన్స్, జెరీ థ్రెడ్ మిక్స్ అయింది. ఓకే, మీకు షైన్ కనిపిస్తుందా? సెమీ రా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి సెమీ రా సిల్క్. ఓకే, అండ్ శారీ వచ్చేసి బ్లౌజ్ హెవీగా ఇవ్వడం వల్ల శారీ ప్లెయిన్ గా ఇచ్చారు చూడండి. అండ్ శారీ వచ్చేసి ప్లెయిన్ గా ఇచ్చారు అండ్ బెల్ట్ ఇచ్చారు అనమాట. ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు. అండ్ ఇక్కడ మీరు చూడండి రెడీ టు వేర్ శారీ అనేది మనకి ఇలా స్టిచ్డ్తో వస్తుంది అనమాట. డైరెక్ట్ గా నడుముకు పెట్టేసుకోవాలి. నేను మీకు చూపిస్తాను. సో రెడీ టు వేర్ శారీ కదండి. ఇది వచ్చేసి కుచ్చులు అనేవి ఇలా కుట్టేసి వస్తాయి అనమాట. సో చూడండి ఇలా కుట్టేసి వస్తాయి. సో ఫస్ట్ నేను ఇలా దీన్ని చుట్టుకుంటున్నాను. చూడండి జస్ట్ ఇలా పెట్టేసుకోవాలి అంతే. నాకు ఇప్పుడు కుచ్చుల పాయింట్ ఎక్కడ రావాలి అనేది చూసుకొని దాన్ని బట్టి పెట్టుకోవాలి. ఇక్కడ కుచ్చులుగానే సెంటర్లో రావాలి. అండ్ ఇదిగోండి జస్ట్ ఓన్లీ 1 సెకండ్ లో శారీ కట్టేసుకోవచ్చు. పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. సన్నగా ఉన్న వాళ్ళకి దగ్గరగా వచ్చే ఇవి ఉన్నాయి, లావుగా ఉన్న వాళ్ళకి దగ్గరగా వచ్చేవి ఇది దూరంగా ఉన్నాయి. కరెక్ట్ గా ఉంటుంది. సో చూడండి పళ్ళు కూడా ఇంత పెద్దగా ఇచ్చారు. మీరు కావాలంటే ఇట్లా స్టెప్స్ కూడా పెట్టుకోవచ్చు, సరిపోతుంది అనమాట. అంత బాగుంది. సో సింపుల్ గా 1 minute లో శారీ టైయింగ్ అనేది చేసేసుకోవచ్చు. రెడీ టు వేర్. దూరం నుంచి ఇలా బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ లాగా అయితే వస్తుంది. సో చూడండి ఇలా బెల్ట్ కూడా ఉంటుంది అనమాట. ఇలా బెల్ట్ టై చేసేసుకోవచ్చు. సో బ్లౌజ్ ప్రాపర్ గా వేసుకుంటే కూడా లుక్ అనేది చాలా బాగుంటుంది. సో బ్లౌజ్ అయితే మనకి ఇట్లా హెవీగా ఇట్లా వర్క్ అయితే వచ్చింది కదండి. సో చూడండి బ్లౌజ్ తోటి మనము బ్లౌజ్ వేసుకున్నాక ఇదిగోండి ఇది బెల్ట్ కూడా ఇచ్చారనమాట. బెల్ట్ తో కూడా టైప్ చేసుకుంటే లుక్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ వర్క్ బ్లౌజ్ తోటి రెడీ టు వేర్ శారీలో ఇది 100% రికమెండ్ చేస్తాను. చాలా అంటే చాలా బాగుంది. డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. ఇక్కడ మనకి ఇలా హుక్ అయితే వస్తుంది అనమాట పెట్టుకోవడానికి. సో ఇప్పుడు నేను చూపించాను కదా అలా అయితే పెట్టుకోవాలి. సో శారీ అయితే నిజంగా క్వాలిటీ చాలా బాగుంది. అండ్ ఇదిగోండి ఇక్కడ అంతా కూడా మన వేస్ట్ తగ్గట్టుగా డిఫరెంట్ పొజిషన్స్ లో పెట్టుకోవచ్చు. సో నడుముకంతా కూడా సరిపోయేలాగా ఇచ్చారు. సో మంచిగా ఉంది. డెఫినెట్ గా ట్రై చేయండి. మీకు ఎవరికైతే శారీ కట్టుకోవడం రాదో, మీరు మంచి ఇమీడియట్ పార్టీ ఉంది, మంచి వర్క్ బ్లౌజ్ ఉండాలి, శారీ ఉండాలి అన్నప్పుడు మాత్రం డెఫినెట్ గా ట్రై చేయండి. లెంత్ అంతా కూడా మెయిన్గా ఏంటంటే మనకు పళ్ళు సరిగ్గా రాదా, కుచ్చులు సరిగ్గా రావా, నా డౌట్స్ ఉండేవి. అందుకు నేను ఎక్కువ ప్రిఫర్ చేసేదాన్ని కాదు. సో 1 of our సబ్స్క్రైబర్ ప్లీజ్ అక్క ఈ శారీ రివ్యూ చేయండి అని నాకు ఇన్స్టాలో పెడుతూ ఉన్నారు. సో 100% రికమెండ్ చేస్తున్నా. డెఫినెట్ గా ట్రై చేయండి. ఇట్స్ ఎ లవ్లీ ప్రోడక్ట్, గుడ్ ప్రోడక్ట్. బ్లౌజ్ క్వాలిటీ కూడా వాష్ చేసుకోవచ్చు. కొంచెం ఫిట్టింగ్స్ చేసుకోండి. మనకి షేప్ చేసుకొని వేసుకుంటే ఆ లుక్ అనేది మంచిగా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను షేప్ కరెక్ట్ గా చేసుకోకుండా వేసుకొని మీకు చూపిస్తే మీకు ఆ లుక్ తెలీదు. సో 100% రికమెండ్ చేస్తున్నా. ఎక్కడ కూడా రఫ్ గట్టిగా అట్లా అంటూ ఏం లేదు, మంచిగా ఉంది. సో ఇదైతే నేను ఇప్పటి వరకు చూసిన రెడీ టు వేర్ శారీస్ లో దిస్ ఇస్ 100% గుడ్ వన్, గుడ్ క్వాలిటీ అండ్ ప్రీమియం వే ఆఫ్ స్టిచ్చింగ్ అనమాట. ప్రీమియం క్వాలిటీ స్టిచ్చింగ్ అయితే ఉంది. సో డెఫినెట్ గా ట్రై చేయండి. సో ఇదండి నా వీడియో. మీకు కనుక నచ్చితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.